వానాకాలం పంట సాయం ఏదైతే రైతు భరోసా గతంలో రైతు బంధుకు సంబంధించిన దాంట్లో కీలక అప్డేట్ అయితే వస్తూ ఉంది. ఖచ్చితంగా ఏదైతే పంటలను రిజిస్టర్ చేసుకోకపోతే ఈసారి రైతు భరోసా ఇవ్వమని చెప్పేసి కూడా కాంగ్రెస్ ప్రభుత్వం దాదాపుగా రైతులకు చెప్పే పరిస్థితికి వచ్చేసింది. చూస్తున్నాం మనం గత కొద్ది రోజులుగా మొన్న ఏదైతే గత పంట కాలానికి సంబంధించిన దాని మీద కేవలం 2 ఎకరాలకు వేసేసి వదిలేసిన రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడు ఆల్రెడీ తొలకరి స్టార్ట్ అయింది. ఏమంటే నాట్లు కూడా పడుతున్నటువంటి పరిస్థితి. ఇంకా ఎలాంటి అప్డేట్ అయితే లేదు. 26 తారీఖున అంటే రేపు వచ్చే 26 తారీఖున మదిరా నుంచి ఈ విడత అంటే ఈ వానాకాలానికి సంబంధించిన పంట సాయానికి సంబంధించిన దాంట్లో మళ్ళీ సేమ్ ఒకే క్రమంలో వేసే పరిస్థితి కనిపిస్తూ ఉన్న నేపథ్యాన్ని చూస్తూ ఉన్నాం. మొత్తానికైతే దాదాపు ఇప్పటికీ కలిపి ఈ సీజన్ కలిపి మొత్తం రైతు భరోసా పేరిట అంటే రైతులకు ఏదైతే ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పి మేనిఫెస్టోలో వాళ్ళని నమ్మించి మేనిఫెస్టోలో ఎకరానికి 15,000 రూపాయలు ఇస్తామని చెప్పేసి అది కాస్త 12,000 కుదించి ఆ తర్వాత కౌలు రైతులకు 12,000 ఇస్తామని చెప్పేసి ఆ తర్వాత వలస రైతు కూలీలకు కూడా సంవత్సరానికి 12,000 ఇస్తామని చెప్పేసినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం మరొకసారి రైతుని దగా చేసిందంటే ఎట్లాంటి అతిశయోక్తి అయితే లేదు. ఈసారి కూడా సేమ్ పంట వానాకాలం పంటకు సంబంధించిన దాంట్లో కూడా దాదాపుగా అదే 2 ఎకరాలకు సరిపుతుందా లేకపోతే ఎంతమంది రైతులకు ఈసారి మొత్తం దెబ్బేస్తుంది, రైతుల పరిస్థితి ఏంది, ఆ రైతులు ఏ విధంగా రియాక్ట్ అవుతారు ఇప్పటికే చూస్తూ ఉన్నాం మనం. దాదాపుగా ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత 30 నెలలు అయింది. 30 నెలలు అంటే ఆల్మోస్ట్గా 3 సంవత్సరాల దగ్గరికి వచ్చినట్టు. ఇంకొక 6 నెలలు అయితే 3 సంవత్సరాలు అయితే ఆ లెక్కను చూసుకుంటే కూడా 2 సార్లు పంట సాయం అయినా కూడా అంటే దాదాపుగా సంవత్సరానికి 2 సార్లు అంటే ఒకసారి గతంలో ఎలక్షన్ తర్వాత ఎలక్షన్ ముందు హోల్డ్ చేసిన అమౌంట్ను ఒకసారి రైతు బంధు వీళ్ళు చెప్పినటువంటి రైతు భరోసా 10,000 రూపాయల చొప్పున రాష్ట్ర ప్రభుత్వం రైతుల ఖాతాలో జమ చేసింది. అక్కడి నుంచి మొత్తం వీళ్ళు వేసిన ప్రతిసారి ఏదో ఒక కుర్రీలో ఒక్కసారి మాత్రమే పూర్తిగా అందరు రైతులకు వీళ్ళు చెప్పినటువంటి 12,000 రూపాయలు పూర్తిగా పడ్డది. తర్వాత ఎక్కడ కూడా పడలేదు. దాదాపుగా 20,000 కోట్ల రూపాయలు రైతులకు బాకీ పడింది ఈ ప్రభుత్వం. తర్వాత రైతు బీమా గురించి అయితే పూర్తి స్థాయిలో మనకి అప్డేటే లేదు. అసలు రైతు బీమాస్కి ఉందా లేదా అనేది కూడా ఇంకా ఎలాంటి అది లేదు. దాదాపుగా 7,000 మంది రైతులు రైతు బీమా కోసం ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి. గతంలో రైతు ఏదైనా ప్రమాదవశాత్తు చనిపోతే 10 రోజుల లోపలనే వాళ్ళకి 5 లక్షల రూపాయల చెక్ వచ్చేది రైతు బీమా. దాదాపుగా ఒక 425 నుంచి 450 కోట్లు ప్రీమియం కట్టలేని ఈ ప్రభుత్వం ఇక జల్సాలకు, ఫుట్బాల్ ఆటలకు, లేకపోతే గ్లోబల్ సమ్మిట్లకు అని చెప్పేసి, లేకపోతే ఢిల్లీలకు హెలికాప్టర్లు అని చెప్పేసి పక్కా ఏమంటారు దాన్ని ఇబ్రాహీంపట్నం కూడా హెలికాప్టర్లు వేసుకొని చేస్తున్న దుబారా ఖర్చుతో పోల్చుకుంటే రైతుని సంక్షేమం పట్ల ఎలాంటి కొద్దిగా ఏమాత్రం కన్సర్న్ లేని ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వం మరొకసారి రైతులకు దోకా చేసేందుకు సిద్ధమవుతోంది. ఇప్పటికే యూరియా కష్టాలు అంటే రాష్ట్ర ప్రభుత్వం అలాగే కేంద్ర ప్రభుత్వానికి మధ్య సమన్వయ లోపం, లేకపోతే కేవలం వాళ్ళ స్వయప్రయోజనాల కోసం ఢిల్లీకి వెళ్తున్నటువంటి ఈ యొక్క రాష్ట్ర మంత్రులు, ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తులు రైతులను పూర్తిగా విస్మరించడం, ఆ నేపథ్యంలోనే కూడా చూస్తూ ఉన్నాం. మొత్తానికైతే రైతు పరిస్థితి అయితే అగమ్య గోచరంగా తయారైంది. ఇప్పటికీ ఎలాంటి పంట సాయం లేకుండా దాదాపు అంటే ఇప్పుడు అంతా కూడా మొత్తం మిషనరీ వ్యవసాయం అయింది కాబట్టి ఆ ట్రాక్టర్ దుక్కుడు దున్నడాలు అయితేనేది, లేకపోతే కూలీలకు కూడా ఇచ్చేంత పైసలు మొన్న ఎంత దాదాపుగా మనం చూసినాం. మొన్న రీసెంట్గా జరిగినటువంటి కథ వడ్ల మీదకు సంబంధించిన కల్లాలకు, భారీ వర్షాలకు, అకాల వర్షాలకు వడ్లని ఎట్లా నానిపోయినాయో, కనీసం వడ్లు కూడా కొనుగోలు చేయలేని పరిస్థితుల్లో రాష్ట్ర ప్రభుత్వం ఉండడం, ఇప్పుడు పెట్టినటువంటి కాంటాక్ట్ పెట్టినటువంటి వడ్ల పైసలు కూడా ఇంకా రాకపోవడం, సన్న బియ్యాలకు అదేదో బోనస్లు ఇస్తామని చెప్పేసి దాన్ని ఎగ్గొట్టడం, ఆ తర్వాత రైతు దగ్గర ఇప్పుడు కనీసం పైసలు లేకుండా ఉన్నటువంటి పరిస్థితి. ఎస్, ఆ విషయంలోనే చూస్తూ ఉన్నాం. ఈసారి తొలకరికైనా మరొకసారి రాష్ట్ర ప్రభుత్వం కరుణిస్తుందేమో, ఆ ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎలక్షన్లు విడితే కనుక కనీసం వస్తుందేమో అని చెప్పేసి కూడా రైతులు ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి. ఏదేమైనా కూడా ఒక నానుడైతే ఉంది. మళ్ళీ కేసీఆర్ వచ్చి ప్రెస్ మీట్ పెడితే తప్ప ఈ రాష్ట్ర ప్రభుత్వానికి చలనం రాదు. రైతుల ఖాతాల్లో రైతు బంధో లేకపోతే వీళ్ళు చెప్తున్నటువంటి రైతు భరోసా పడదని చెప్పేసి కూడా ఊళ్ళల్లో రైతులు రచ్చబండగా మాట్లాడుకుంటున్నటువంటి విషయం. అంటే మొత్తానికైతే హాయిగా మంచిగా తినే కంచంలో తౌడు పోసుకున్నామని చెప్పేసి, అన్నంలో తౌడు పోసుకున్నామని చెప్పేసి రైతులు కూడా కొంచెం బయట కూడా మాట్లాడుతున్నటువంటి పరిస్థితి. సాక్షాత్తు కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన రైతులు కూడా అసలు మా రైతు భరోసా నిధులు విడుదల చేయండి అని చెప్పేసి చెప్తున్నటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో కూడా రాష్ట్ర ప్రభుత్వం మరోసారి 26వ తారీఖు అని చెప్తుంది, తర్వాత 28వ తారీఖు అని చెప్తుంది. రైతుల మధ్య లేకపోతే
ఈ నాయకుల మధ్య కూడా కనీసం ఎలాంటి సమన్వయం లేకపోవడం. అంటే మల్లు బట్టి విక్రమార్క 26న మదిరాలో రిలీజ్ చేస్తామని చెప్పిండు. ఆ తర్వాత మొన్న క్యాబినెట్ సమావేశం తర్వాత ముఖ్యమంత్రి 28కి వేస్తా అని చెప్పిండు. మరి 26 28 లేకపోతే ఈ మంత్ ఎండింగ్ కూడా అయిపోయి నెక్స్ట్ మంత్ పడుతుంది అనేది కూడా ఎవరికి ఒక క్లారిటీ లేని విషయం. దాంతో పాటుగా పంటలకు జియో మ్యాపింగ్ అదొకటి ఇదొకటి చేయాలని చెప్పేసి మళ్ళీ కొత్త కొర్రీలు పెడుతున్న నేపథ్యం. దాని తర్వాత వరిని ఎక్కువ కొనుగోలు చేయం, కేంద్రం ఎంత కావాలో అంతే కొంటామని చెప్పేసి కూడా రైతులు ఇటు రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించుకున్న వేళ రైతులు అయితే ఒక డిఫరెంట్ దాంట్లో అయితే ఉన్నారు, ఒక విపత్కర పరిస్థితుల్లో ఉన్నారు, ఒక కన్ఫ్యూజన్ వాతావరణంలో అయితే ఉన్నారు. ఏం చేయాలో అర్థం కాని పరిస్థితి వాళ్ళది. ఏ పంట వేయాలో తెలియని పరిస్థితి. వరి పంట వేయొద్దని చెప్తారు, మరి దానికి ప్రత్యామ్నాయంగా ఏం వేయాలంటే కూడా ఇంతవరకు కనీసం చెప్పలేని పరిస్థితి. ఆ రైతు వేదికలకు సంబంధించి లేకపోతే ఏఓలకు కానీ లేకపోతే అగ్రికల్చర్ ఆఫీసర్స్ కానీ ఎవరు కూడా కనీసం గ్రామ సభలు పెట్టేసి ఇప్పుడు తొలకరి స్టార్ట్ అయింది, అప్పుడే ఆల్రెడీ నాట్లు కూడా వేస్తున్నటువంటి పరిస్థితి. సరే మన ఏమంటారు దాన్ని, తొలకరి స్టార్ట్ అయిన తర్వాత దుక్కులు దున్ని ఇప్పుడు వరి నారేస్తున్నటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో కూడా మరి ఏం వేయాలి, ఏ పంటలు వేయాలని చెప్పేసి ఒక సమన్వయం లేకపోవడం, గ్రామ సభలు నిర్వహించకపోవడం బట్టి రైతులందరూ కూడా అసలు ఒక కన్ఫ్యూజన్ వాతావరణంలో ఉన్నట్టుగా తెలుస్తూ ఉంది. ఈ నేపథ్యంలో కూడా మరి ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకుంటుంది, రానున్న రోజుల్లో రైతుకు చాలా గడ్డు పరిస్థితి రానుంది. ఏదైనా కూడా రైతు రారాజుగా ఉన్నటువంటి తెలంగాణ రాష్ట్రంలో ఈరోజు రైతు దుస్థితి చూస్తుంటే అయితే నిజంగా బాధ కలుగుతున్నటువంటి పరిస్థితి. అందుకే ఎవరో కూడా మన మంచి కోసం, మన శ్రేయస్సు కోసం, మన అభ్యున్నతి కోసం రైతే రాజును చేసేది ఎవరో ఒకసారి రైతులు కూడా అందరూ కూడా గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంటుంది.